మనం ఎలా చూడాలి? వైఎస్ జగన్ పర్యటన ఉంది. ముఖ్యంగా ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్ భీమవరం పర్యటన ఎలా చూడాలి ఈ మొత్తం పరిణామాల్ని? నమస్తే అండి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత పాత్రగా ఆయన చాలా ధీటుగా పోషిస్తున్నాడని చెప్పాలి. ఆ ప్రతిపక్ష నేత ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బాధింపబడుతున్నటువంటి ప్రజలు కానీ, రైతులు కానీ, భరోసా కోల్పోతున్నటువంటి వ్యక్తులకు కానీ ఒక ధైర్యం అనేది ఉంటుందండి. నిన్నటి రోజు ఆగిపోయిన రైతు గుండె గాని, ఆక్వా రైతుల సమస్యలు గాని, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. మొన్నటి రోజు మామిడి రైతులు ఏదో ప్రతిపక్ష నేత వస్తే ప్రభుత్వం భయపడుతుంది, చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అనే ఒక ధైర్యాన్ని ఆ మామిడి రైతుకి కల్పించాలండి. కల్పించినాడు కూడా. అదే మాదిరిగా మొన్నటి రోజు ఏదైతే మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర కోసం ఎలా అయితే గట్టిగా పోరాడామో, సెంట్రల్ ఇచ్చిన రేటు స్టేట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? సెంట్రల్ ఇచ్చిన రేటుకే కదా కొనాల్సింది గోడౌన్ నుంచి. అది మొన్నటి రోజు ధర్నా. ఇవాళ రోజు ఆక్వా రైతులకి సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ యూనిట్ అన్నమాట, ఏదైతే ఆ రైతులకి ఆక్వా, ఏదైతే చేపలకి రొయ్యలకి వేసే ఫుడ్ ఏదైతే ఉందో అది రేట్లు పెరిగిపోయినాయట. ఎందుకు అలా సడన్ గా ఎప్పుడు లేని అంత రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే ఇవంతా కూడా ఒక ఒక దళారుల చేతిలోకి వెళ్ళిపోయి దళారుల చేతిలోంచి ఇక్కడికి రావడం వల్ల చేతులు మారిపోతున్నాయా? దానివల్ల రేట్లు పెంచేస్తున్నారా? యూరియా రేట్ ఎందుకు పెరిగిపోయింది? యూరియా ఎందుకు అందుబాటు ధరలోకి రావట్లా? సరైన యూరియా లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది కదా. రైతు కంట నీరు అంటూ సినిమాల్లో ట్రైలర్ లాగా ఈ రోజు ప్రతి రైతు కంట నీరేమో కానీ రైతు ఆగిపోయిన గుండెను చూస్తుంటే మనందరి కంట ఏకదారిగా కారే నీరే కనపడుతుందండి. సో ఈ రోజు ఆక్వా రైతుల సమస్యల గురించి వారే స్వయంగా ప్రతిపక్ష నేత దగ్గరికి వచ్చి వారి సాధక బాధకాలు చెప్పారు. అయితే గతంలో మీకు గుర్తుందో లేదో, రాజధాని రైతులు కూడా ఇలాగే వచ్చారండి, అవును, పెనుమాక వాళ్ళు. కలిసారు. కానీ అప్పుడు ఒక కమిటీ వేసి మాజీ మంత్రులని పంపించారు, ప్రజా ప్రతినిధులను పంపించారు. కానీ అప్పుడు ఏం చేసినారు? పెద్ద పెద్ద బండరాళ్ళు వేసినారు. ఇలా కాదు, ఇక ఇక ఎప్పుడైతే యుద్ధం ఉంటుందో, యుద్ధం జరుగుతుందో అప్పుడు సైన్యాన్ని నమ్ముకోడు రాజు, తానే సైన్యాధిపతిగా మారిపోతాడు. ఇవాళ రోజు ఇక వాళ్ళు వీళ్ళు కాదు, నేనే వస్తా. మీరు వస్తారా? అట్లయితే ఫ్లైట్ బంద్. మీరు ఆకాశంలో విమానం తిరగడానికి వీల్లేదు, తిరిగిన విమానం కింద దిగడానికి వీల్లేదు. ఓహో, ఆన్ రోడ్ మీకంత సెక్యూరిటీ ప్రిన్సెస్ మేము పెట్టలేము, ప్రోత్సహించలేము. వెరీ గుడ్. మరి ఎలా అయితే ట్రైన్ ఆపలేరు కదా, నేను ట్రైన్ ఎక్కుతాను, నా సెక్యూరిటీ నేను చూసుకుంటాను, నాకు ప్రజల భద్రత బాధ్యత చాలా ఇంపార్టెంట్, నా సెక్యూరిటీ నేను చూసుకోగలను అంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపటి రోజు బహుశా ట్రైన్ లో వచ్చేస్తారేమో. ఆ ట్రైన్ సీన్ గుర్తొస్తే నాకు ఎప్పుడు గుర్తొస్తుందండి, సమరసింహారెడ్డి సీన్ మీకు గుర్తుంది కదా సార్? ఎలా అయితే ట్రైన్ దిగుతుంటే జనాలు అలా ఉవ్వెత్తుగా ఎగుస్తారు. ఆ సీన్ రాసినప్పుడు అనుకుంటండి రాజమౌళి వాళ్ళ నాన్నగారు ఈ సీన్ రాసేటప్పుడు మీకేం గుర్తొచ్చింది అంటే, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వంగవీటి మోహన్ రంగా గారు ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ కారు అలా లోపలికి వచ్చి ఆగిద్ది, ట్రైన్ ముందుగా ప్లాట్ఫామ్ ఎక్కేసుకొని మెట్లు ఎక్కేసేసుకొని అట్లా అట్లా వస్తుంది, అలా లోపలికి వచ్చి ఆగుతుంది, అక్కడ ఆయన ట్రైన్ దిగుతారు, ఆ జనం అలా వస్తారు. ఆ సీన్ ని అలా చెప్పాల్సి వచ్చింది, అలా చూపించాల్సి వచ్చింది అన్నట్టు. మరి అదే రకంగా భీమవరంలో ఆయన ట్రైన్ దిగుతుంటే అదే మాదిరిగా జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆక్వా రైతుల బాధకాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతకి ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆయన బాధ్యతలు ఆయన చాలా గొప్పగా నిర్వహిస్తున్నాడని చెప్పాలి. ఎవరు అడ్డం వచ్చినా ఆయన యాత్రలు ఆపలేరు, లేకపోతే ఆయన ఎవరైతే పరామర్శించాలో వారి తరపున పోరాటం చేయాలో వారెవరిని కూడా ఆయన ఏమాత్రం కూడా నిస్సంకోచంగా వారి తరపు నిలబడి పోరాడతారని వారందరూ నమ్మాలి సార్. సో ఓవరాల్ గా వైఎస్ జగన్ ఎక్కడికైనా ప్రజల సమస్యలు గాని రైతుల సమస్యలు గాని ఒక ప్రాంతానికి పర్యటించడానికి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు పెద్ద ఎత్తున పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి ఆంక్షలు విధించడం అనేది చాలా కాలంగా చూస్తున్నాం. ఎందుకంటారు సార్? ఒకటి సార్, ఆయన అక్కడ కూర్చొని మాట్లాడుతుంటేనే ఎక్కడెక్కడ నోళ్లు బంద్ అయిపోతున్నాయి సార్. మీకు తెలుసో లేదో, ఆయన ఒక రోజు గుంటూరు వచ్చి
మచ్చుకి ఏదైతే లడ్డూలో కల్తీకి సంబంధించిన విషయాన్ని 4-5 పేజీలు అటు తిప్పి ఇటు తిప్పి గట్టిగా చదివేసి వెళ్ళిపోతే ఆ లడ్డూ తాలూకా విషయాలు చెప్పడానికి 15 మందికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్లు పెట్టి పబ్లిక్ లో పిఎలతో పేపర్లు అందించుకొని పుంఖాలు ఆన్సర్లు చెప్పారు సార్. ఒక వ్యక్తి అంటే ఆడవాళ్ళ మధ్యలో 6 బయట అడిగిన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పడానికి 15 మంది కేబినెట్ మంత్రులు సైతం వచ్చి కూర్చొని పుంఖాలు తిరగేస్తే మరి అతను ఒక ప్రశ్న సంధిస్తేనే ఇలా ఉంటదంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడడం బిగిన్ చేస్తే మొన్నటి రోజు మీరు చూసినారు ఏదైతే ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేటీకరణ చేస్తారా, ఎలా ఇది మత్స్యకారులకి అంకితం చేసేస్తాను, నేను కట్టించిన పర్పస్ దేనికి, మీరు ఇక్కడ ప్రైవేటీకరణ ఎందుకు, ఇక్కడ ప్రైవేటు వ్యక్తులను ఎందుకు రాబడుతున్నారు, ఇక్కడ ఉండే స్థలం వీళ్ళు మరబోట్లు లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే చిన్న చిన్న పడవలు పెట్టుకోవడానికే ప్లేసులు లేవు కదా, ఇక్కడ మీరు ప్రైవేట్ వ్యక్తులకు తీసుకొచ్చి వ్యాపారాన్ని పెట్టడం అంటూ బిగిన్ చేస్తే ఇక్కడ 2 ఎకరాలే అంటారు, దాని పక్కన ఒక 5 ఎకరాలు ఆక్రమించుకుంటారు. ఎవరు అడుగుతారు? అసలు ఇది గవర్నమెంట్ది, ఇది ఎలా వస్తారు మీరు అంటూ గతంలో మత్స్యకారుల సమస్యల గురించి ప్రస్తావిస్తే అది అక్కడతో ఆగిపోయింది సార్. ప్రైవేటీకరణ చేద్దామని లేకపోతే ప్రైవేటు సంస్థలు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సార్. 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు వేసే వాళ్ళకి ఖబర్దార్, మళ్ళీ నేను వస్తే మీకు రావాల్సిన పేమెంట్లు రాకపోగా ఇలా ఎలా మీరు ప్రైవేటీకరణ తీసుకుంటారు, పేదలకి వైద్యాన్ని ఎందుకు ఇలా దూరం చేస్తున్నారు, నేను చెప్పాక కూడా మీరు టెండర్ వేయడానికి ఎలా వస్తారు అంటూ మీ మీద కేసులు పెడతాను, మీకు డబ్బులు రానివ్వను, ఇది మీరు ద్రోహం చేస్తున్నారు మా రాష్ట్రానికి, పేదలకు అన్యాయం చేస్తున్నారు అంటూ నిలదీస్తే ఈ రోజుకి టెండర్ వేసేవాళ్ళు రారు. ఫిషింగ్ హార్బర్ ఆగిపోయింది. సో ఇక్కడ ఎలా అయితే ప్రైవేట్ వాళ్ళు ఎలా అయితే దాచుకుందాం మీకెంత మాకెంత అని వాటాలేసి అమ్మేస్తున్నటువంటి చంద్రబాబు గారికి అడుగున చెక్ పెడుతూనే ఉన్నారు. మొన్నటి రోజు కనుక పెనుమాకలో వెళ్ళగానే పెద్ద బండరాళ్లు వేసి మేము కట్టేసుకుంటాం, ఇక్కడ ఎవ్వరికి రావడానికి వీలు లేదు అని ఎప్పుడైతే 29 గ్రామాలకి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి బోర్డర్లు కట్టేసినారో, బంతి అవతల కోర్టులో ఉండి ఆడారండి ఆట మావిగన్ వర్సెస్ అమరావతి. నేను మావిగన్ అంటున్నాను, ఓపెన్ ఛాలెంజ్, అందుకు ఇష్టమైన వాళ్ళే ఓటేయండి, అమరావతికి అవసరమైన వాళ్ళు వేటేసుకోండి, 29 గ్రామాల లోపలే ఉండండి అని ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో వారు చెప్తుంటారు వచ్చే కంపెనీలు రావట్లేదండి జగన్ గారు అలా బెదిరిస్తే అని. అదేంటది, 30 సంవత్సరాలు మీరే ఉంటారు కదా, జగన్ గారు బెదిరిస్తే మాత్రమేమి ఉండేది మీరే కదా, అదే చెప్పండి. వచ్చే కంపెనీ వాళ్ళకి అదే చెప్పండి, మేము ముగ్గురం కలిసే ఉంటాం, 3వ వాడిని 4వ వాడిని రానివ్వం అని చెప్పండి. మరి అంటే భయపడుతుంది మీరే, లేకపోతే మళ్ళీ 30 ఏళ్ళు మేమే ఉంటామంటూ చెప్పింది మీరే. 30 ఏళ్ళు ఉంటామన్న 3 వ్యక్తుల్ని నమ్మి ఒక కంపెనీలు రాకపోగా ఒక వ్యక్తి 3 ఏళ్ల తర్వాత వస్తాడని నమ్మి భయపడుతూ కంపెనీలు రావట్లేదంటే 29లో ప్రభుత్వం మారుతుందని మీరే ఒప్పుకుంటున్నారు. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, ప్రైవేటీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపటి రోజు ఆర్టీసీ వ్యవస్థ కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది. ప్రైవేట్ లోంచి ఈ రోజు గవర్నమెంట్ లో కలపబట్టి టయానికి ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నారు, ఆ టయానికి ఏదో కొద్దో గొప్ప పెన్షన్ రాగలుగుతుంది. సో ఇక ఈ బస్సులు తీసేస్తాం, ప్రైవేటీకరణ చేసేస్తాం, అడ్వాన్స్ టెక్నాలజీ వాడేస్తాం, కరెంటు బస్సులు తెచ్చేస్తాం అంటూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. సో మళ్ళీ ఎలా అయితే ఆక్వా రైతుల సమస్యల గురించి మాట్లాడడం అయిపోయాక నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటీకరణ మీద కూడా ఆయన ధ్వజమెత్తే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఆయనే రాజుగా ముందుకెళ్లి యుద్ధం చేస్తున్నాడండి. ఇక సైన్యం కాదు, రాజే బరిలోకి దిగితే ఎలా ఉంటది అంటే ఇక వార్ 1 సైడ్.